దేవర 2 క్యాన్సిల్ అయిందా? కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కలిసి సినిమా చేస్తున్నారు. విశ్వంబర పోస్ట్‌పోన్ అయింది. మామూలు పోస్ట్‌పోన్ కాదు. ఏడాది పోస్ట్‌పోన్ అయింది. అండ్ ఆల్సో ఫౌజీ నుంచి ప్రభాస్ గారి కొత్త లుక్ రిలీజ్ అయింది. వీటన్నిటితో పాటు చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసే స్టార్ట్ చేస్తే వచ్చేస్తా. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే స్పైడర్ మ్యాన్ 4 బ్రాండ్ న్యూ డే లో ఎలెనా బెలోవా కూడా ఉంటదంట. అదే మన బ్లాక్ విడో క్యారెక్టర్, కొత్తగా వచ్చిన బ్లాక్ విడో క్యారెక్టర్. షీ ఈస్ అన్ అవెంజర్ రైట్ నౌ. అంటే ఆ క్యారెక్టర్ ని మళ్ళీ స్పైడర్ మ్యాన్ లోకి తీసుకురావడం అంటే మాత్రం నాకు తేడా మామూలు కొట్టట్లేదు. ఎందుకంటే దిస్ వాస్ సపోజ్ టు బి ఏ స్ట్రీట్ లెవెల్ మూవీ కదా. అంటే లైక్ మనకి కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నా కానీ, బీట్ పనిషర్ కానీ, హల్క్ కానీ, మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ స్పైడర్ మ్యాన్ మీదనే ఫోకస్ ఉంటుందని చెప్పేశారు. అండ్ ఆల్సో షూటింగ్ జరుగుతుంది, గ్లాస్గోలో జరుగుతుంది, స్కాట్లాండ్ లో, అండ్ వేరే లెవెల్ విజువల్స్ కనబడుతున్నాయి దాంట్లో. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎలెనా ఎందుకు ఉంది దీంట్లో అనేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే జస్ట్ మేబీ ఆ క్యారెక్టర్ తోటి ఈ సినిమాని డూమ్స్ డే కి కనెక్ట్ చేస్తారేమో, ఆర్ సీక్రెట్ వార్స్ కి కనెక్ట్ చేస్తారేమో. ఎందుకంటే ఈ సినిమాకి డూమ్స్ డే కి ఎలాంటి సంబంధం ఉండదు అన్నట్టు. బట్ అవసరమా అన్ని క్యారెక్టర్స్ దీంట్లో ఎందుకు పెడుతున్నారని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి మార్వెల్ సినిమాలు అన్ని కూడా అవసరం లేని క్యారెక్టర్స్ అన్ని వేరే సినిమాలు అన్నిట్లలో ఉంటాయి. అనవసరంగా కనెక్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్ క్యారెక్టర్ ఫిల్మ్ ని పక్కన నూకేస్తారు అన్నట్టు. అట్లాంటి ఈ సినిమాలో జరగద్దు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా ఫకప్ చేయొచ్చు, స్పైడర్ మ్యాన్ ని మాత్రం ఫకప్ చేయకండి. నాకు మాత్రం చిరత్కి వస్తూ ఉంటుంది. ఐఎమ్ రియలీ బిగ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్. ఎంతకంటే ఇంకేం చెప్పలేను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ మూవీ. చాలా బాగుండాలని కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలెనా విల్ బి ఇన్ స్పైడర్ మ్యాన్ 4 అంట. నాకు డౌట్ కొడుతుంది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఇటు హిందీకి ఒకసారి లుక్ చేస్తే ధూమ్ 4 లో తెలుగు హీరోని పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకటే చెప్పేస్తా, ఆపేయండి. మీరు కథలు పడకండి. మన తెలుగు హీరోలు కూడా ఆగండి. మరీ ఓవర్ అయిపోతుంది. వార్ 2 తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది. అది చూసిన తర్వాత కూడా మీరు ఇంకా మళ్ళీ మేము హిందీకి వెళ్తాం, హిందీ సినిమా చేస్తాం అంటే మాత్రం బొక్క బొరల పడతాం. అది మాత్రం గ్యారంటీ తెలుస్తా ఉంది. వాళ్ళు చేసే సినిమాలు వాళ్ళకే నచ్చట్లేదు అంటే మనోళ్ళు పోయి చేస్తా అంటున్నారు. అందులోనూ ధూమ్ ఫ్రాంచైజ్ ఖచ్చితంగా విలన్ రోల్ ఇవ్వరు భయ్యా, ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకంటే రణబీర్ కపూర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అక్కడ. మనోళ్ళు వెళ్తే అభిషేక్ బచ్చన్ రోల్ చేయాలి. అవసరమా? అంటే పెద్ద నేమ్స్ వాడుతున్నాయి. ఇదికి ఎన్టీఆర్ అంటున్నారు, అదికి అల్లు అర్జున్ అంటున్నారు, ప్రభాస్ అంటున్నారు, మేబీ Tier 2 లో కూడా ఎవరో ఒక హీరో ఉండొచ్చు అంటున్నారు. వీటన్నిటిని వింటుంటే అవసరమా కొత్త కథలు ఎందుకు పడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ స్పై యూనివర్స్ గుడిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ధూమ్ 4 అని చెప్పేసి కొత్త ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తారు. అది కూడా 2-3 సినిమాలు ఆడతాయి, మళ్ళీ పోతుంది. అది అన్నవసరంగా మనకి బ్యాడ్ నేమో, ఎడిదికి కలెక్షన్స్ రావు, అడిదికి డిజాస్టర్లు పడతా ఉంటాయి. మనకు అవసరమా? ఆదిపురుష్ తోటే పెద్ద రాడ్ పడాల్సింది మనకి పడింది. ఇప్పుడు మళ్ళీ వార్ 2 తోటి ఇంకా గట్టి పడింది. అవసరమా అనే ఫీలింగ్ వస్తుంది. సో ప్లీజ్, ఎవరైనా తెలుగు హీరోస్ బాలీవుడ్ తో సినిమాలు చేయాలనుకుంటే మాత్రం ఐదర్ ఇట్ ఈస్ సంజయ్ లీలా బన్సాలి తప్ప ఇంకెవ్వరితోనూ సినిమాలు చేయకండి. ప్లీజ్. ఎందుకంటే రాడ్లు మామూలుగా పడట్లేదు. కొన్ని ఏళ్ళు గుర్తుండిపోయే రేంజ్ లో పడుతున్నాయి రాడ్లు. సో ప్లీజ్ స్టే అలర్ట్ ఆన్ దట్. అదనుకున్నా కానీ షారుఖ్ ఖాన్ వాళ్ళ కొడుకు ఆర్యన్ ఖాన్ తీస్తున్న ద బాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్ టీజర్ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ ఓకే పర్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే దీనికి వేరే లెవెల్ రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ కొడుకు కాబట్టి ఆయన డైరెక్టర్ రిటర్న్ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఒక స్పీచ్ ఇచ్చాడు ఆయన. అది మాత్రం లిటరల్ గా షారుఖ్ ఖాన్ జూనియర్ అనే ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్ ఆయన కొడుకు, సో అది తెలుస్తుంది. బట్ షారుఖ్ ఖాన్ కొడుకు కాబట్టి ఈ రేంజ్ హైప్ ఉందనే ఫీలింగ్ ఉంది. బట్ ఇట్ వాస్ ఓకే. బట్ దాంట్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే మాత్రం హీరో లక్ష్య అండ్ ఆల్సో రాఘవ్ జుయాలు, వీళ్ళిద్దరు కిల్ లో ఉన్నారు. కిల్ నుంచి డైరెక్ట్ దీనిలోకి వచ్చారు. వీళ్ళిద్దరి మీద నాకు కొంచెం హోప్ ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దాట్. కాకపోతే పెద్ద రాడ్ అంటే మాత్రం బాబీ డియోల్ అన్న. నీ గురించి ఏం చెప్పాలన్నా? తీసేదేవో రాడ్ సినిమాలు, రాడ్ విలన్ రోల్స్, దీనిలో కూడా ఉన్నావు. ప్రతి ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు. హాలీవుడ్ లో పెడ్రో పాస్కల్ ఎలా ఉన్నావో ఇక్కడ బాబీ డియోల్ అలా ఉన్నాడు మనకి. నాకైతే మాత్రం తెలియదు. ఇంకా సెప్టెంబర్ లో ఎప్పుడు వస్తాడ షో, చూసేద్దాం, అప్పుడు మాట్లాడేసుకుందాం. షారుఖ్ ఖాన్ కొడుకు కాబట్టి ఇలా ఉందా, లేకపోతే నిజంగానే హైప్ ఉందా కింద కామెంట్స్ లేదు. సో స్పై యూనివర్స్ అటకెక్కింది. సో ఒకటే ఒక యూనివర్స్ మిగిలింది వాళ్ళకి, హారర్ కామెడీ యూనివర్స్, దట్ ఈస్ మన స్త్రీ యూనివర్స్. సో దాని నుంచి థామా వస్తుంది అన్నట్టు. థామా టీజర్ రిలీజ్ చేశారు. రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దికి, ఫెంటాస్టిక్ యాక్టర్స్. సినిమా ఎలా ఉంటుంది అంటే మాత్రం టీజర్ వాస్ ఓకే. అంటే ఒక లవ్ స్టోరీ అని చెప్తున్నారు. ఫస్ట్ టైం హారర్ యూనివర్స్ లో ఒక లవ్ స్టోరీ అంటున్నారు. మరి స్త్రీ ఏంటి అంటే టెక్నికలీ స్త్రీ కొంచెం స్త్రీ కల్లానా కథలు పడతా ఉంటారు. బట్ స్టిల్ నాకేమో భయ్యా అంటే లైక్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ వాస్ న్యూ అండ్ ఆథెంటిక్ ఇట్ వుడ్ బి ఓకే. బట్ అనవసరంగా పెట్టాలి కదా అని పెడితే మాత్రం నాకు తేడా కొడుతుంది అన్నట్టు. టెక్నికలీ మొన్న రిలీజ్ అయిన స్త్రీ 2 నాకు అంత బాగా నచ్చలేదు. చాలా పెద్ద హిట్. బట్ ఓకే, హారర్ దగ్గర మాత్రం ఓకే అనిపించింది. కామెడీ తేలిపోయింది నాకైతే మాత్రం. భయ్యా ముంజా కూడా అంత బాగా ఉందనే ఫీలింగ్ అయితే రాలేదు నాకు. బట్ నిజంగానే బాలీవుడ్ నుంచి నేను ఏదైనా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నా అంటే మాత్రం రామాయణం. అంతే, రామాయణం తప్ప ఇంకేమీ లేదు. బట్ చాలా పెద్ద హిట్ అయింది స్త్రీ 2. పెద్ద ప్లాన్స్ చేసుకున్నారు. రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్దికి, ఆయుష్మాన్ ఖురానా. చూద్దాం, లెట్స్ సీ. నాకైతే మాత్రం ఓకే అనిపించింది టీజర్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? నచ్చిందని కామెంట్స్ చెప్పండి. మాస్ జాతర ఆగస్ట్ 27 నాడు రావాల్సింది. కొంతమంది ఏమో ఆగస్ట్ 27 నాడు వస్తుంది అంటారు, కొంతమంది ఏమో లేదు పోస్ట్పోన్ అవుతుంది అంటారు. మధ్యలో నాగవంశి గారు అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు. దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా 6 రోజుల సినిమా రిలీజ్ ఉంది, ట్రైలర్ రాలేదు, ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ లేదు, సినిమా మీద
డెడ్ హైప్ ఉంది, ఆ టీజర్ చూస్తేనే అందరు పడుకున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో 27th వచ్చే పరిస్థితి లేదని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ పాసిబుల్ రిలీజ్ డేట్ ఏంట్రా అంటే మాత్రం అందరూ అనేది ఖచ్చితంగా September 12th అంటున్నారు. ఎందుకంటే దగ్గర రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో కొంచెం ప్యాచ్ వర్క్ మిగిలాయంట, సినిమా వర్క్ సమ్ ఏదో జరుగుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు, వీటన్నిటి వల్ల వర్క్ ఆగిపోయింది అంటున్నారు. ఏమో తెలియదు కానీ సినిమా August 27th అయితే మాత్రం వచ్చే ఛాన్సులు లేదండి. బట్ చెప్తున్నా కదా, ఆ సినిమా వచ్చినా రాకున్నా సినిమాలోంచి వేరే లెవెల్ హైప్ ఉన్న మెటీరియల్ వస్తే తప్ప సినిమా మీద హైప్ ఎక్కడ క్రియేట్ కదా నా ఫీలింగ్. బజ్ అయితే ప్రస్తుతానికి ఎవరికి లేదు. బట్ ఏమో భయ్యా, నాకైతే మాత్రం డౌట్ కొడుతుంది. మీ థాట్స్ ఏంటి? అసలు మాస్ జాతర గురించి ఎక్సైట్మెంట్ తో ఉన్నారా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది అనుకున్నా September 12th నాడు ఇంకొక పెద్ద సినిమా వచ్చే ఛాన్స్ ఉందంట. దట్ ఈస్ మిరాయ్. September 5th నాడు రావాల్సింది యాక్చువల్లీ మిరాయ్, కాకపోతే వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదంట. అదే కాకుండా ఆ రోజు రిలీజ్లు చాలా 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 ఉన్నాయి. ఇదికు హిందీలో బాగి 4 ఉంది, సో ద బెంగాల్ ఫైల్స్ ఉంది. ఇదే కాకుండా మనకి తెలుగులో ఘాటి, గర్ల్ ఫ్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. భద్రకాళి పోస్ట్పోన్ అయిపోయింది. ఇవనుకున్న ఇంగ్లీష్ లో మళ్ళీ మనకి ద కంజూరింగ్ ఉంది. వీటన్నిటి మధ్యలో సిగ్నిఫికెంట్లీ బిగ్గర్ బజ్ ఉన్న సినిమా మిరాయ్ అనవసరంగా ఆ క్లాష్ లో రావాలా అనే ఫీలింగ్ తోటే మేబీ దే విల్ పోస్ట్పోన్ టు September 12th అంటున్నారు. హైలైట్ ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ 25th నాడు వస్తుందంట, August 25th నాడు. అంటే September 5th నాడు వస్తుందని చెప్పేసి 25th అని చెప్తున్నారా? లేదు, సినిమా పోస్ట్పోన్ అవుతుంది, బట్ స్టిల్ మేము ట్రైలర్ రిలీజ్ చేస్తాం అని చెప్పేసి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా తెలీదు, ఇంకా కన్ఫర్మేషన్ ఏది రాలేదు. వచ్చినప్పుడు మాట్లాడేసుకుందాం. నాకైతే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మిరాయ్ మీద వేరే లెవెల్ హైప్ అయితే గ్యారంటీగా ఉంది. బట్ 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 చాలా 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 కాషియస్లీ ఆప్టిమిస్టిక్ గా ఉన్నా, ఎందుకంటే ఈగల్ వచ్చి రాడ్ పెట్టింది. సో ఎలా ఉంటుందో చూడాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దట్ మూవీ, బట్ స్టిల్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్. మీ థాట్స్ ఏంటి అసలు మిరాయ్ మీద? ఏ రోజు అనుకుంటున్నారు కింద కామెంట్స్ చెప్పండి. ఇది అనుకున్న సంక్రాంతి కూడా తలకాయ నొప్పి మామూలు లేదు భయ్యా. మన సూర్య గారి కరుపు మూవీ ఉంది కదా, వదిలే మళ్ళీ పారితే దుబాయ్ అంటారు మీరు. ఆ టీజర్ వచ్చింది కదా, దాన్ని యాక్చువల్లీ దివాళీకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు సినిమాని, కాకపోతే అది రావట్లేదంట ఆ టైంకి. దే ఆర్ ప్లానింగ్ ఫర్ సంక్రాంతి. సో సంక్రాంతికి తమిళ్లో జననాయకన్ ఉంది, ఇడిదికి ఇది ఉంది, కరుపు ఉంది, ఇంకా వేరే 2-3 సినిమాలు యాడ్ అయితే గ్యారంటీగా. బట్ ఇడిదికి తెలుగులో తలకాయ పోటీ తెప్పించాను అన్ని సినిమాలు ఉన్నాయి. రాజాసాబు January 9th, January 11th మన శంకర్ వరప్రసాద్ గారు, అదే మన మెగా 157 రేపు అనౌన్స్మెంట్ వచ్చేస్తుందంట. అండ్ January 14th నాడు అనగనగా ఒక రాజు సితార వాళ్ళది ఉంది. ఈ 3 కాకుండా మనకి January 9th నాడు మనకి జననాయకన్ ఉంది. ఈ 3 రిలీజ్లలో మనకి కరుపు అండ్ ఆల్సో రవితేజ గారి మూవీ కిషోర్ తిరుమల గారితో చేసే సినిమా, అది కూడా సంక్రాంతికి వస్తుందట. 6 సినిమాలు అయిపోయినాయి, ఖచ్చితంగా ఏదో ఒకటి పోస్ట్పోన్ అవుతుంది. రాజాసాబ్ మళ్ళీ ఇంకోసారి పోస్ట్పోన్ చేసి ఇంకా కష్టమే, లెఫ్ట్ లెగ్ తో అంటారు ఇంకా ఆడియన్స్. అది సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇన్ని సినిమాలు రావడం అవసరమా? కథలన్నీ పడతారు, అవసరమా అని ఫీలింగ్ వస్తుంది. ఏమో భయ్యా, కరుపు అయితే మాత్రం ఆ టీజర్ చూసినప్పుడే నాకు చచ్చిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. మీ థాట్స్ ఏంటి అసలు టీజర్ చూసిన తర్వాత? కరుపు మీద నిజంగానే హైప్ ఉందా? రెట్రోనే పడుకుంది, ఇది అవసరం అనే ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. సో మురుగదాస్ గారు మదరాసి ప్రమోషన్స్ పరంగా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. యాక్చువల్లీ September 5th నాడు మదరాసి కూడా వస్తుంది, మర్చిపోయిన చెప్పడంలో. సో మదరాసి ఆ ఇంటర్వ్యూస్ లో కొన్ని కొత్త కథలన్నీ పడుతున్నారని ఫీలింగ్ వచ్చింది. విత్ డ్యూ రెస్పెక్ట్, ఆయన గొప్ప డైరెక్టరే, ఒకప్పుడు గొప్ప డైరెక్టరే, కాకపోతే ఇప్పుడు ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు చూస్తుంటే మాత్రం ఏంటి భయ్యా ఆయన ఫీలింగ్ వస్తున్నట్టు. తమిళ డైరెక్టర్స్ అందరూ 1000 కోట్ల వెనక్కి వెళ్ళరు, పీపుల్ ఏదో ఎడ్యుకేట్ చేసే పనిలో ఉంటారని చెప్పేసి ఏదో అంటున్నారు. ఇదే కాకుండా సికిందర్ ఫ్లాప్ అవడం నా ఫాల్ట్ కాదు, సల్మాన్ ఖాన్ గారి ఫాల్ట్, ఆయన సరిగా టైం రావట్లేదు, అదేదో జరిగింది. సికిందర్ గురించి పక్క పెట్టేద్దాం, అదేదో జరిగింది ఆ టైంలో, డెడ్ లైన్ వీళ్ళు సరిగా పని చేయలేదు, ఆయన సరిగా చేయలేదు, ఏదో కొత్త ఏం జరగలేదు, అంతా ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది, అదే జరిగింది అనుకుందాం. ఎడ్యుకేట్ ఏంటి అంటే లైక్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? లైక్ వచ్చే కుక్కరాడు సినిమా, అందులోనూ మీరు తీసేది ఆపరేషన్ సాంబార్ సినిమాలు, దాంట్లో ఇంకా ఎడ్యుకేట్ ఇల్లిటరేట్ అనుకుంటే కథలు పడతారేంటి? నాకు అర్థం కావట్లేదు. అవసరం ఇవన్నీ? ముఖ్యంగా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు టెక్నికలీ మదరాసికి ఉండాల్సినంత హైప్ అయితే లేదు, ఎందుకంటే అమరాన్ తర్వాత వస్తుంది సినిమా, దానికి హైప్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఇట్లాంటి సెన్సేషనల్ వర్డ్స్ చెప్తున్నారో లేదు తెలియదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ కొడుతుంది. ముఖ్యంగా మురుగదాస్ గారి మీద ఇప్పుడైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ హైప్ కానీ ఏది లేదు. ఒకప్పుడు చాలా చాలా రెస్పెక్ట్ ఉండే డైరెక్టర్ అయినా, తీసే సినిమాలన్నీ మాత్రం కుక్కరాళ్ళు అవుతున్నాయి, దానికి మళ్ళీ ఎక్స్క్యూజ్లు ఇవ్వడం, ఇదోటి అదోటి, ఎడ్యుకేషన్ చేస్తాం, అది చేస్తాం, కలెక్షన్స్ రావట్లేదు అక్కడ మీకు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో 1000 కోట్లు పక్కా పెట్టు కదా, సినిమా హిట్ అయితే మంచిది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి మాట్లాడేందుకు మాట్లాడాలి అని కింద నెటిజన్స్ చెప్తున్నారు భయ్య, నాకు సంబంధం లేదు. ఏమో భయ్య, నాకైతే మాత్రం మద్రాసి మీద ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ ఉంది, బికాస్ ఇట్ లుక్స్ లైక్ తుపాకీ, అంతే, తుపాకీలా కనబడుతుంది కాబట్టి అంతే, మిగతా అంతా బొక్కే అనే ఫీలింగ్ ఉంది. మన సాంగ్ వచ్చింది, ఇట్ వాస్ ఓకే. బట్ ఏమో భయ్య, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి మురుగదాస్ గారి స్టేట్మెంట్స్ మీద. నాకు సంబంధం లేదు భయ్యో, మళ్ళీ నా యాడ్ చేయకండి. ఇదే కాకుండా బాహుబలి ద ఎపిక్ YMO విల్ రీరిలీజ్ కి ఈ లెవెల్ ప్లానింగ్ ఏంట్రా బాబా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వ్యూలు అంట, స్టేజ్ మీద ప్రెస్ మీట్లు అంట, ఇండియా వైడ్ ప్రమోషన్స్ అంట, ప్రభాస్ గారు దీనికోసం ఒక సపరేట్ ఇంటర్వ్యూ రికార్డ్ చేశారంట, అనుష్క గారు అండ్ ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత ఒక స్టేజ్ మీద ఉంటారంట, చాలా 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 పెద్ద ప్లానింగ్ చేస్తున్నారంట. దీనికోసం SSMB 29 ఆపేస్తున్నారా అంటే లైక్ మొదలు షూటింగ్ ఏమో, అది పక్క పెట్టినా కానీ బాహుబలి ది ఎపిక్, ఇట్ వాస్ దాట్ కైండ్ ఆఫ్ మూవీ. అది క్రియేట్ చేసిన హ్యావెక్ కి ఇవన్నీ వర్త్ ఇట్ అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది. బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ బాహుబలి టీం మళ్ళీ వచ్చేసి 10 ఏళ్ల తర్వాత ఇలా చేసాం అలా చేసాం అని మాట్లాడుతూ ఉంటే ఇంకా హ్యాపీ అనిపించింది నాకు అప్పుడే. అట్లాంటిది దీనికి ఈ లెవెల్ ప్రమోషన్స్ చేస్తున్నారు అన్నప్పుడే రియలీ హ్యాపీ. చెప్తున్నా కదా, నేను ఇప్పటివరకు రిలీజ్ అన్నిట్లలో పోయింది ఒకటే ఒక సినిమా కలేజా, దాని తర్వాత మళ్ళీ పోయేది దీనికే, బాహుబలి ది ఎపిక్ మాత్రమే. కొత్త సీన్లు వస్తాయంట, 3 hours 45 minutes ఎంతో ఉంటుందట సినిమా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్ వన్.
చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు బాహుబలి ది ఎపిక్ మీద వెళ్తున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. సో విశ్వంబర మళ్ళీ పోస్ట్పోన్ అయింది అయ్యా. ఇవాళ పొద్దున్నే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో చెప్పారు సమ్మర్ 2026 వస్తున్నాడు సినిమా. చాలా పెద్ద పోస్ట్పోన్ కదా. అట్లా అనుకున్నా కానీ ఇవాళ ఈవినింగ్ 6 PM కి టీజర్ రిలీజ్ చేస్తారంట. మనం ఆల్రెడీ లైవ్ షెడ్యూల్ చేసేసాము. 5 కి మనం కూర్చుందాము, మాట్లాడేసుకుందాము, టీజర్ చూసేద్దాం. తర్వాత మనం ఎక్సైట్మెంట్ ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. బజ్ ఏంటి, పరిస్థితి ఏంటి అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో వెళ్ళి లైక్ కొట్టేసేయండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేస్తా. ఇది అనుకున్నా కానీ సమ్మర్ 2026 కి పోస్ట్పోన్ ఎందుకు అంటే మాత్రం VFX ని బెటర్ చేస్తాము కాబట్టి ఇంకా టైం పడుతుంది, మాకు సమ్మర్ లో వచ్చేద్దాము, ఇంకా బెటర్ ఉంటుంది అంటున్నారు. మీరు లాస్ట్ టైం రిలీజ్ చేసిన టీజర్ అయితే మాత్రం వేరే వాళ్ళు బ్యాక్ ఫైర్ కొట్టింది. దానికోసం మీరు ఏకంగా 1 year పోస్ట్పోన్ చేసారు. అది కాకుండా మీరు మళ్ళీ సమ్మర్ 2026 అంటే మాత్రం తేడా కొడుతుంది. మొన్నటి వరకు దివాళీ రిలీజ్ అన్నారు, తర్వాత లేదు, రిలీజ్ డేట్ లేదు, ఇంకా వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు మేమేం చెప్పమన్నారు. తర్వాత ఇది సిచ్యువేషన్ ఏమో, నాకైతే మాత్రం సినిమా మీద ఎలాంటి నమ్మకం లేదు. ఫుల్ ఫోకస్ కంపల్సరీ మెగా 157 మీదే ఉంది. స్పీకింగ్ ఆఫ్ మెగా 157, రేపు బాస్ గారి బర్త్డే కాబట్టి మెగా 157 టైటిల్ వస్తుందంట, చిన్న గ్లిమ్స్ వస్తుందంట. టైటిల్ ఆల్రెడీ లీక్ అయిపోయింది. మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారని చెప్పేసి ట్యాగ్ పెడతారంట. సో సంక్రాంతి పండగ వదలరా అయినా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ ఇవి వర్క్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నాం, చెప్పాల్సిన అవసరం కూడా లేదనే ఫీలింగ్ అనమాట. సినిమాలు బాగుంటే హ్యాపీయే. సో ఇది సిచ్యువేషన్. అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమా ఈస్ కాల్డ్ మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఇదే కాకుండా విశ్వంబర పోస్ట్పోన్ టు సమ్మర్ 2026. మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. ఇవాళ లైవ్ లో కలుద్దాం. రామ్ చరణ్ గారికి లుక్ చేస్తే పెద్దిలో సెకండ్ లుక్ ఉంటదంట, దాని మీద వర్క్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. అలిందారా ఆయన పేరు తెలియదు భయ నాకు, హెయిర్ స్టైలిష్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్ళారు. సినిమాలో ఒక మేజర్ పోర్షన్ ఉంటదంట, దానికోసం లుక్స్ చేంజ్ చేస్తారంట. మేబీ ఢిల్లీ లేదో క్లైమాక్స్ షూట్ ఉంటది కదా, దానిలో కొంచెం గ్రూమ్డ్ లుక్ ఉంటదేమో నాకు అనిపిస్తుంది. చాలా పెద్ద సీన్ అంటది. అలా అనుకున్నా కానీ సినిమా షూటింగ్ అయితే ప్రస్తుతానికి కావట్లేదు, ఎందుకంటే అందరూ సమ్మెలో ఉన్నారు కాబట్టి 3 to 4 weeks వరకు షూటింగ్ ఏది జరగట్లేదు. అన్ని సినిమాలు హాల్ట్ లో ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. ప్రస్తుతానికి ఏ సినిమా షూట్ అయితే జరగట్లేదు, అది సిచ్యువేషన్ అన్నట్టు. సో పెద్ద మీద చాలా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. లెట్స్ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. మీ థాట్స్ అంటే అసలు కొత్త లుక్ అంట, ఐఎమ్ ఎక్సైటెడ్. సో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు కలిసి సినిమా చేస్తారంట. సో డైరెక్టర్ ఎవరో తెలుసా? లోకేష్ కనగరాజ్. కూలీ తర్వాత హీ వాస్ సపోజ్ టు డూ ఖైదీ 2. లేదు ఖైదీ 2 పక్కకు పెట్టేసి లెట్స్ డూ దిస్ మూవీ అని చెప్పేసి ఆ సినిమాని పక్కన నూకేసి రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళిద్దరు కలిసి లోకేష్ డైరెక్షన్ లో సినిమా తీస్తారంట. గ్యాంగ్స్టర్ డ్రామా ఏదో ఉంటుంది. టెక్నికలీ లోకేష్ తీసేటన్ని గ్యాంగ్స్టర్ డ్రామాలే ఉంటాయి. బట్ ఇప్పుడు సినిమా వస్తుందా రాదా అనుకున్నా కానీ లోకేష్ మళ్ళీ దీన్ని బాగా తీయగలుగుతాడా లేదని ఒక డౌట్ అయితే గ్యారంటీ క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ కూలీ. సినిమా బాగుందని చాలా మంది అన్నా కానీ వాళ్ళు అనుకున్నంత రేంజ్ లో అయితే బాగాలేదని అందరికీ తెలుసు. అండ్ నాకైతే మాత్రం డౌన్ రైట్ నచ్చలేదు సినిమా. చాలా మందికి నచ్చలేదు కూడా. యావరేజ్ టాక్ లో కూడా వేరే లెవెల్ కొడుతుంది. అది రజనీకాంత్ గారు స్టార్డమ్ చాలా మందికి నచ్చింది. మిక్స్డ్ టాక్ అయినా కానీ వేరే రేంజ్ లో లేపుతుంది. ఇవన్నీ ఓకే. బట్ 2 legends కలిసి లోకేష్ కనగరాజ్ లాంటి డైరెక్టర్ తో సినిమా తీస్తున్నాను అన్నప్పుడు నాకెందుకో మిక్స్డ్ ఫీలింగ్ ఎందుకు కొడుతుంది అనే ఫీలింగ్ అయితే నాకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద పాయింట్. అట్లా అనుకున్నా కానీ ఇవన్నీ పక్క పెట్టే ఖైదీ 2 పరిస్థితి ఏంటి, నాకు ఖైదీ 2 కావాలని చెప్పేసి ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నా. నాకు ఎల్సీ కాదు, బొక్క కాదు, ఆ క్యారెక్టర్ కావాలి నాకు. ముఖ్యంగా ఢిల్లీ అనే క్యారెక్టర్ ఫెంటాస్టిక్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టుకుంటారు. ఆ క్యారెక్టర్ ని పక్కన నూకేసి ఈ సినిమా తీస్తా ఆ సినిమా తీస్తా అంటే భయ్యా నాకు అర్థం కావట్లేదు అని ఫీలింగ్ ఉన్నా కానీ 10 సినిమాలు తీస్తా అన్నావు కదా నువ్వు టోటల్ డైరెక్టర్ గా, తర్వాత రిటైర్ అయిపోతా ఏదో అన్నావు కదా, ఏంటి మరి కొత్త సినిమాలు ఏంటి జరగడం మధ్యలో నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇవన్నీ అనుకున్నా కానీ లోకేష్ నీడ్స్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్. మామూలు స్ట్రాంగ్ కాదు, నేను విక్రమ్ తీసింది నేనేరా అని రేంజ్ లో రావాలి. ఆ రేంజ్ సినిమా రాకపోతే మాత్రం నాకైతే మాత్రం కొంచెం హోప్ పోతుంది. ఇద్దరు లెజెండ్స్ తో తీస్తున్నావు సినిమాని, అది ఏ రేంజ్ లో ఉండాలో మీరే ఉంచేసుకోండి. అంత బాగుండాలంటూ విక్రమ్ రేంజ్ ఉంటే హ్యాపీ, అంతకంటే నాకు ఇంకే ఉంది. విక్రమ్ యూ డిడ్ ఇట్, సో రీక్రియేట్ దట్ మ్యాజిక్ అంతే, అంతకంటే ఇంకేం చేయలేము. లియో వాస్ గుడ్, కూలీ వాస్ డౌన్ రేట్ బ్యాడ్. నాకైతే మాత్రం మీ థాట్స్ అంటే అసలు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ డైరెక్టెడ్ బై లోకేష్, హైప్ ఉండాలా, హోప్ ఉండాలా, డౌట్ పడాలా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇదే కాకుండా ఖైదీ 2 పరిస్థితి కింద కామెంట్స్ లో చెప్పండి. సో దేవరా 2 అవుతుందట భయ్యో, క్యాన్సల్ అన్నారు రూమర్స్. కాదంట, దేవరా 2 జరుగుతుందంట. కాకపోతే ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదంట. యాక్చువల్లీ న్యూస్ ఏంటంటే కొరటాల శివ గారు నాగ చైతన్యతో సినిమా చేయాలని చెప్పేసి ఈ సినిమాని పక్కకి పెట్టేశారని చెప్పేసి న్యూస్ వచ్చింది. హైలైట్ ఏంటంటే ఆ సినిమా కూడా జరుగుతుందో లేదో డౌట్ అంట. అంటే ఇంకా స్టోరీ డిస్కషన్ జరుగుతున్నా ఏవి తెలియదు మనకి. సో దాన్ని పక్క పెట్టేసి దేవరా 2 మీద మాత్రం ఫోకస్ ఉందంట. కాకపోతే ఎన్టీఆర్ గారు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు దేవరా 2 మీద టోటల్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదంట. సో ఎన్టీఆర్ నీళ్ళు అండ్ ఆల్సో వేరే సినిమాలు చేస్తూ మధ్యలో ఈ సినిమా కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ఉందని అంటున్నారు. సో దీన్ని బట్టి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, అసలు సినిమా జరుగుతుందో కూడా తెలియదు. నన్ను అడిగితే ఆపేయండి. ఇక్కడ అసలు లేదు, ఛాన్స్ కూడా లేదు సినిమా ఆడడానికి. పరిస్థితి అస్సలు బాగాలేదు. దేవరా 2 లాంటి సీక్వెల్ వచ్చే పరిస్థితే లేదు. ఆపేయండి.
ప్లీజ్ ఆపేయండి, అంతకంటే ఇంకేం లేదు. హంబుల్ రిక్వెస్ట్ ఆపేయండి. సో అది సిచ్యువేషన్ లో మీ థాట్స్ ఏంటి అసలు దేవరాట మీద కింద కామెంట్స్ చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ ఎన్టీఆర్ నీల్ షూట్ మళ్ళీ స్టార్ట్ అవుతుందంట, సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. 1 month లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ తో తీస్తారంట, చాలా పెద్ద సీక్వెన్స్ అంటే ఇది. దీని తర్వాత మళ్ళీ షూటింగ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంట. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫెబ్రవరి మార్చ్ వరకు షూట్ కంటిన్యూ అవుతుందంట. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే అనుకున్న సినిమాలన్నీ రాడ్లు పడుతున్నాయి. నేను వాటర్ పోతుంది అనుకున్నా, పోయింది. ఈ సినిమా మీద వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కొంచెం లుక్కే కొంచెం తేడా పడుతుంది. మరి బక్క అయిపోయారా ఎన్టీఆర్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ ప్రశాంత్ నీల్ మీద వేరే లెవెల్ నమ్మకం ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. మీ థాట్స్ ఏంటి అసలు ఎన్టీఆర్ నీల్ మీద? ఎక్సైట్మెంట్ ఉందా లేదా కింద కామెంట్స్ చెప్పండి. వార్ 2 ఏ రేంజ్ రెంట్ పెట్టిందో కింద కామెంట్స్ చెప్పండి. అదే కాకుండా ప్రభాస్ గారి ఫౌజీ లుక్ ఒకటి మళ్ళీ లీక్ అయింది భయ్యా, అండ్ హీ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ ఇట్. మస్త్ అనిపించిండు. అంటే మనకి అనుపమ్ ఖేర్ తో రిలీజ్ చేసిన లుక్ కొంచెం తేడా కొట్టింది. ఏంటబ్బా మరీ ఏజ్డ్ అనిపించింది అనే ఫీలింగ్ వచ్చినా కానీ ఇందులో ఆయన లీన్ అయ్యారు. ఆ లీన్ అయిన లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫోటో కనుక మీకు చూపిస్తే నా ఛానల్ లేపేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. సర్క్యులేట్ అయితే లేకపోతే లేదు. బట్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయింది. అట్లా అనుకున్నా కానీ సినిమా బడ్జెట్ 700 కోట్లు అంట. ప్రభాస్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అది. ఏమో భయ్యా, నాకైతే మాత్రం చాలా డౌట్లు ఉన్నాయి ఈ సినిమా మీద. ఎందుకంటే రాఘోపడి ఈ రేంజ్ లో ఈ స్కేల్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. నిజంగానే 700 కోట్లు పెట్టేంత పెద్ద స్టోరీ ఉందా అదొకటి అనుకున్నా గానీ, రాఘోపడి ఈ స్కేల్ సినిమాని హ్యాండిల్ చేయగలుగుతాడా అదొకటి అనుకున్నా గానీ, ఇది సీతారామం లాగానే ఉంటుందా ఇంకో డౌట్ అన్నట్టు. సో వీటన్నిటి మధ్యలో ఫౌజీ మీద నాకైతే డౌట్స్ ఉన్నాయి. బాగుంటే హ్యాపీయే, బాగాలేగా అంటే జై స్పిరిట్, మన పరిస్థితి అదే అన్నట్టు. సో ఏదో భయ్యా నాకైతే మాత్రం డౌట్ కొడుతుంది. మీ థాట్స్ అంటే అసలు ఫౌజీ మీద లుక్ లీక్ అయింది కదా, చూసారా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇవాళ ఈవినింగ్ మనకి 6కి విశ్వంబర టీజర్ వస్తుంది కాబట్టి లైవ్ లో కూర్చుందాం, మాట్లాడేసిద్దాం. అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఈ సండే లైవ్ ఉంటుంది, ప్రతి సండే లైవ్ ఉంటుంది. వచ్చేసి సబ్స్క్రైబ్ కొట్టేసి 66,666 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి మనకు ఆగస్ట్ ఎండ్ అయిపోయే లోపు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ signing off.